ఇవన్నీ నాతో అవ్వట్లేదు కానీ నేను మా ఊరికి వెళ్ళిపోతున్నా మామ. హలో డస్కీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డస్కీ ఫ్రేమ్స్. ఈ 69 days ప్రొడక్టివిటీ ఛాలెంజ్లో ఇవాళ డే 18. ఈ ఒక్కరోజు 3 ఎగ్జామ్లు రాసేస్తే అయిపోతుంది మామ. ఇంక మాకు యాజ్ యూజువల్ మార్నింగ్ వెళ్ళేసి కాలేజ్కి రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి మేమైతే ఇంక ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే నాకు తిరుపతిలో ఉన్న కాంప్లెక్సే గుర్తొస్తుంది. అలా ఎగ్జామ్ రాసేసి మధ్యాహ్నం లంచ్ కోసం బయటికి వెళ్ళి తినేసి తిరిగి అయితే కాలేజ్కి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపోయాం. అలా మధ్యాహ్నం ఎగ్జామ్ కూడా పూర్తి చేసుకొని నేనైతే ఇంక రూమ్కి వచ్చేసాను. ఇంక ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, కూర్చొని రీల్స్ చూస్తా ఉన్నాను. డిన్నర్ టైం అయితే అయిపోయిందని చెప్పి కిందకి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేసాను. ఇంక రూమ్కి వచ్చి నేనైతే ప్యాకింగ్ చేసేసాను. నేనైతే ఇంటికి వెళ్తున్నాను మామ. అలా మనకు కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని నేనైతే కిందకి వెళ్ళిపోయాను. నేనైతే ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యాబ్ ఒక్క నిమిషం లేట్ అయినా కూడా నేనైతే ప్యానిక్ అయిపోతాను. నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. అలా క్యాబ్ ఎక్కిన ఒక 5 minutes తర్వాత డ్రైవర్ అన్న ఫ్యామిలీ గురించి నేను, నా ఫ్యామిలీ గురించి అన్న తెలుసుకోవడం జరిగింది. అలా డెస్టినేషన్ రీచ్ అయిపోయి సోకాల్ ఫుట్ పాత్ మీద నుంచి పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాను. అలా ఒక అరగంట దోమలతో బాగా డీప్ డిస్కషన్ తర్వాత మా బస్ అయితే వచ్చింది. ఇలాంటి బిస్కెట్లు నాకైతే కొద్దిగా స్పెషల్గా అనిపిస్తాయి. నాకే ఇలా అనిపిస్తుందా లేదంటే మీకు కూడా అనిపిస్తుందా కామెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. చెప్పా కదండి మర్చిపోయానని చెప్పి, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే బాయ్.